హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభు పేరిట మీ అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం చెప్పే టాపిక్ ఏంటంటే, దేవుడు ప్రత్యక్షమై ముగ్గురికి ఏం కావాలో కోరుకోమని అడిగిన వాళ్ళనమాట. ముగ్గురు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారు ఎవరనేది చూద్దాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనమండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము చూద్దాం టాపిక్. 2 దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 7వ వచనం అండి. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎవరికి? సొలొమోన్కి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు ఇంతమంది లక్షల మంది జనాల్ని కాయడానికి, అంటే పరిపాలించడానికి, నాకు జ్ఞానము తెలివిని దయచే ప్రభువా, నాకు ఇంకేం వద్దు, ఎందుకంటే ఇంతమందిని మెయింటైన్ చేయాలైనా నాకు. మరి అలాంటప్పుడు నాకు ఎంత తెలివి కావాలి, ఎంత జ్ఞానం కావాలి, అప్పుడు ఈ జ్ఞానం అనేది నాకు ఉంటే నేను అందరినీ పరిపాలించడానికి కుదురుతుందని సొలొమోన్ దేవుడిని అడుగుతాడు అనమాట. అప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు, తెలివితో పాటు సిరి సంపదలు, అనేకమైన ఆస్తిని కూడా సొలొమోన్కి ఇస్తాడనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ది అనమాట. రెండోది వచ్చేసి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. అక్కడ ఎరుకో పట్టణంలో ప్రభువారు వెళ్తున్నప్పుడు, అక్కడ దారి మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆ యొక్క ప్రభువారు వెళ్తున్నప్పుడు ఆ యొక్క గుడ్డివాడు ఏం చేస్తాడంటే అక్కడ తెలుసుకుంటాడు అనమాట. ప్రభు అక్కడికి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రభువారిని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలేస్తూ ఉంటాడనమాట. వేస్తున్నప్పుడు దేవుడు అక్కడ వాళ్ళందరూ ఏం చెప్తాడు, ఆగు అంత కేకలేమాక, అరవమాక అని చెప్పినా కూడా గుడ్డివాడు ఆ కేకలు అనేది ఆపడనమాట. ఆపకుండా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టి కేకలేస్తూ ఉంటాడనమాట. వేసినప్పుడు ప్రభువారు ఆ యొక్క మాటలు విని అక్కడ వారిని ఏం చెప్తారంటే, ఆ గుడ్డివారిని నా దగ్గర తీసుకురామని చెప్పి అంటాడనమాట ప్రభువారు. అంటున్నప్పుడు ఆ యొక్క గుడ్డివారిని ప్రభువారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రభువారు అడుగుతారనమాట, ఏం కావాలి నీకు, ఎందుకు కేకలు వేస్తున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ గుడ్డివాడు నాకు దృష్టిని కలగచేయమని అడుగుతాడనమాట. అప్పుడు నువ్వు నమ్మితే కనుక నువ్వు చూపుని పొందుకుంటావని మీకు తెలిసింది కదా టాపిక్ అనేది. అలాగా దేవుడు ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు ఆ యొక్క దృష్టి అనేది పొందుకుంటాడు. ఇది వచ్చేసి రెండోది. మూడోది వచ్చేసి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఏంటంటే పౌలు శీలలు సువార్త ప్రకటిస్తూ ఉంటారు కదా, అనేక మంది ఆత్మలు లక్షింపజేస్తూ ఉంటారు, సువార్త వీధి సువార్త పంచుతూ ఉంటారు. అదేంటంటే అక్కడ రోమియోలకి ఇష్టం లేదు, ప్రభు గురించి మాట్లాడటం ఇష్టం లేదనమాట. ఇష్టం లేనప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు వచ్చేసి పౌలు శీలని చెరసాలలో వేద్దామని తీసుకొచ్చి ఆ యొక్క బొండ అంటే ఏంటంటే గట్టిగా, అంటే మంచి ఆ యొక్క రౌండ్గా ఉండి చెక్కతో చేసిందంటే నడవడానికి వీలు లేకుండా ఆ యొక్క బరువుగా ఉన్నదాన్ని ఒక బొండని అనేది వాళ్ళకి వేస్తారనమాట. అదొక చెరసాల, అంటే అదొక కట్టేయడం బిగించిన లాంటిది అనమాట. అలాంటి బొండని పౌలుకి శీలకి విధించి చెరసాలలో వేస్తారు. వాళ్ళని వేసినప్పుడు ఇక చెరసాల నాయకుడు వెళ్ళిపోతాడు అనమాట వేసి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పౌలు శీలు దేవుడు అర్ధరాత్రి పూట, అంటే midnight 3 o'clock అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. తర్వాత చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. ఆ యొక్క ప్రార్థనకి, పాటలకి దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడండోయ్. ప్రత్యక్షమయ్యి ఏం చేస్తారంటే ఆ యొక్క అకస్మాత్తుగా భూకంపం వచ్చేసి ఆ యొక్క చెరసాలలో అందరికీ చెరసాలలో ఉన్న కట్లన్నీ విడిపోతాయి అన్నమాట. ఆ యొక్క అకస్మాత్ భూకంపం వల్ల చెరసాలలో అన్నీ బద్దలైపోతాయండి. బద్దలైపోయి వాళ్ళకున్న సంఖ్యలు ఊడిపోతాయి, ఆ బొండలు ఊడిపోతాయి, అన్నీ ఊడిపోతాయి అనమాట. ఊడిపోయినప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు గబగబా వస్తాడనమాట. వచ్చి అక్కడ అన్నీ పడిపోయినప్పుడు, అమ్మో వీళ్ళందరూ పారిపోయారు, ఈ పౌలు శీలలు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, విడిపించేసుకుని ఇక్కడ జరిగిపోయిందని కత్తి తీసుకుని దేన్ని పొడుచుకోపోతాడు, ఖైదీలందరూ పారిపోయారు, ఈ రేపొద్దున రాసుకున్న సమాధానం చెప్పాలి ఎట్లా అని చెప్పేసి పొడుచుకోపోతుంటే, ఇలా పౌలు నువ్వేం చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఒక్కళ్ళు కూడా పారిపోలేదు, వాళ్ళని పని చేయొద్దని చెప్పగానే, అమ్మో మీ దేవుడు ఎంత గొప్ప దేవుడా అని చెప్పి అప్పటికప్పుడు రక్షణ పొందుకుంటాడండి చెరసాల నాయకుడు. ఎంత గొప్ప పారాగ్రాఫ్ అంటే, ఇది చదువుతున్నప్పుడు అందరికీ చాలా చాలా బాగుంటుంది అనమాట. 24వ వచనం నుంచి 32 వరకు చదవండి. అసలు ఆ చెరసాల నాయకుడు ఎలా రక్షణ పొందుకుంటాడు, తనే కాకుండా తన కుటుంబం వారిని కూడా రక్షణ పొందుకుంటారు. ఆ యొక్క అక్కడ దేవుడు ప్రత్యక్షం అవగానే ఆ యొక్క దేవుడి కార్యాన్ని బట్టి వాళ్ళందరూ చెరసాల నాయకుడు వాళ్ళ కుటుంబం మొత్తం అప్పటికప్పుడు రక్షణ పొందుకుంటారు. ఆ midnightలో జరిగిపోతుంది ఇదంతా, తెల్లారిలో కల్లా. ఈ యొక్క ముగ్గురండి దేవుడు ప్రత్యక్షమై చేసిన గొప్ప కార్యాలండి. ఇంకా ఉన్నారు చాలామంది, మిగతాది కంటిన్యూషన్ చెప్పుకుందాము. ఈ యొక్క ముగ్గురు గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.